ఎం న్యూస్ కు స్వాగతం. ఏలేరు వరద నీరు ఉధృతంగా పిఠాపురం నియోజకవర్గంలో పంట కాలువ ద్వారా ప్రవహిస్తుందని ప్రజలు రైతులు జాగ్రత్తగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. ఏలేరు ప్రాజెక్టులో ఉన్న వరద నీటిని గత 3 రోజులుగా ఇరిగేషన్ అధికారులు సముద్రంలోకి వదిలేశారు. ఈ ఏలేరు వరద నీటి వలన పిఠాపురం నియోజకవర్గంలో పంట కాలువలన్నీ పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ వరద నీరు ప్రవహిస్తున్న పంట కాలువలను పరిశీలించారు. గండ్లు పడ్డ ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, పుణ్యమంతుల మూర్తి తదితరులు పాల్గొన్నారు. గండ్లు వచ్చేసరికి జౌనపల్లి, గోకవాడ, అలాగే మన రాపర్తి, ఇక్కడ గొల్లపురం దగ్గర పిడిందొడ్డి, అటు మళ్ళీ ఇసుకపిల్లి, కొత్తపిల్లి మండలం, నాగులపల్లి దగ్గర చెన్నై పడ్డాయి అనుకోండి. ఇది భారీగా పడ్డాయి. ఇది ఎందువల్లంటే ఇది పైన ఇన్ఫ్లోస్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో విపరీతమైన వర్షాలు పడి ఇన్ఫ్లోస్ ఎక్కువైపోయింది. ఎలా ఎక్కువైపోయాయంటే ఒకనొక టైంలో 32,000 క్యూసిక్, అంటే రోజుకు 3 టీఎంసీ రఫ్గా, అలాగా 32 ఒకసారి 22,000, 20,000, 13,000 అలాగా అటు ఇటు ఆడుతూ ఉంటా ఇప్పటికి 10,000 లోపుకి వచ్చింది. అంటే అవుట్ ఫ్లో పెంచడం జరిగింది. పెంచడం వలన నిన్నటి వరకు కూడా ఏదైతే 8,700 క్యూసిక్ వదిలేరో, 8,000 చిల్లర ఏది ఉందో నిన్న, అందులో ఒక 3,000 పెద్దాపురం దబ్బకాలకు, కండికాలకు డైవర్ట్ చేసాం. యాక్చువల్గా ఈ 4 రోజుల్లోనే రైతు అంతా దెబ్బతినాలి. ఏదైతే పంటకు పంచుకుంటున్నారో మీరు వరద వచ్చినప్పుడు ఎందుకు పంచుకోవట్లేదని మేము గట్టిగా నిలదీసి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టడంతో కలెక్టర్ గారు కూడా సీరియస్గా వెంటనే యాక్షన్ తీసుకోవడంతో అక్కడ దెబ్బ కాలువ, కండి కాలువకి ఈ మళ్లించడం వల్ల ఈ ఈ ఈ రోజు వాటరు ములక్కన్నా ఉంది. నిన్న వచ్చిన అల్లూరు సీతారామరాజు ఇన్ఫ్లోకి పెరగడం వల్ల మరి అక్కడ కూడా అటు ఇటు రెండేపులా పెంచారు కాబట్టి కొన్ని చోట్ల వీక్గా ఉన్న చోట్ల గండ్లు పడ్డాయి. అందులో పిడిందొడ్డి ఒకటి. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు పిఠాపురం నియోజకవర్గానికి 2 ప్రాజెక్టులు తెచ్చాం మేము. పురుషోత్తపట్నం ఇచ్చాం పంటలు పండడానికి, డ్రైన్ ఉండాలి కాబట్టి ఏలేరు ఆధునిక 2 తెచ్చాం. 1 పూర్తి చేసాం 80%. 2ది తెచ్చాం. తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి రమణకపేటలో పనులు మొదలెట్టాక అప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే ఈవేళ చాలా మాట్లాడతారు ఇద్దరు. వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాసి ఇది అవసరం లేదు, క్యాన్సిల్ చేయమని పెట్టారు. సిగ్గుండాలి కదా వాళ్ళిద్దరికి. అలాగే ఈ రోజు రైతాంగాన్ని పాడు చేశారు. అంచేతంటే ఎవరికన్నా రైతు ఏ విధంగా దెబ్బతిన్నాడుతున్న మనసులో బాధ, వాళ్ళ యొక్క కష్టం మనకు తెలిస్తే దాన్ని పంచుకోవడం ఉంటుంది. ఆ రైతు పోతే పని మనకెందుకు? మొదలుపెట్టిన వర్క్ని, టెండర్ అయిపోయిన వర్క్ని ఎవడైనా క్యాన్సిల్ చేస్తాడా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు. చేశారు. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డికి నష్టం ఏంటో తెలిసాక మళ్ళీ చేస్తా అన్నాడు. మళ్ళీ కనపడలేదు. అంటే లాస్ట్ 6-7 నెలల్లో. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.